సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నా అండి ఈ మన జెట్కేలో. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చిన మా అప్లైన్ కి, నాకు సపోర్ట్ చేస్తున్న మా సూపర్ అప్లయన్స్ కావచ్చు, మా ఎనీ లీడర్ కావచ్చు, ఇక్కడ కోర్ టీమ్ లీడర్స్ కావచ్చు, ఎంటైర్ మై టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి లీడర్స్, ఇది టెక్నికల్ సెక్షన్ కదా, దయచేసి సెల్ మటుకు కింద పెట్టొద్దండి. ఎందుకంటే ఇక్కడ జరిగే సెక్షన్ అనేది ఏ ఒక చిన్న ఒక సెకండ్ ఒక పార్ట్ మిస్ అయినా సరే ఒక సబ్జెక్ట్ అనేది పోతుంది అన్నట్టు. ఇక్కడ కనపడుతుంది కదా యాప్ అనేది, ఈ యాప్ ని ప్రస్తుతానికి రిమూవ్ చేస్తున్నా చూడండి. ఎందుకంటే మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నా నేను. ఓకే, మీకు ఈ రెండు యాప్స్ అనేది నేను రిమూవ్ చేస్తున్నా. అంటే ప్రస్తుతానికి నా ఫోన్ లో ఒక న్యూ కస్టమర్ ఏదైతే ఉందో ఫోన్ అట్లా ఉంటది అన్నమాట నా ఫోన్. ఇప్పుడు న్యూ కస్టమర్ ఏం చేస్తాడండి, రెండు ఆప్షన్స్ ఉంటాయిగా. ఒకటి మనం ఎవరికైనా లింక్ పంపించి ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం, లేదంటే మనకి డైరెక్ట్ పోయి ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంటారు. మనం ఒకసారి డైరెక్ట్ ప్లే స్టోర్ లో చూద్దాము. చూడండి, ప్లే స్టోర్ ఓపెన్ చేసిన సెర్చ్ బార్ లో చాలా మంది యాప్ రాకుంది సార్, యాప్ రాకుంది సార్ సెర్చ్ చేస్తుంటే అంటున్నారు. ఎందుకు రాదు సార్ యాప్ అనేది? చూడండి ఇక్కడ కరెక్ట్ గా యాప్ అనేది వచ్చిందా లేదా. జెట్ బజార్ వచ్చింది కదా, జెట్ బజార్ అనే యాప్ అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక పద్ధతి అండి, మీకు ఎవరైనా లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తారు కదా, అంటే మీ మెంటర్ మీ అప్లయన్స్ కావచ్చు, ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పి మీకు లింక్ ఫార్వర్డ్ చేసి ఉంటాడు. ఇట్లా వాళ్ళ లింక్ ఎక్కడైతే ఉందో మీరు వాట్సాప్ లోకి వెళ్ళండి. వాట్సాప్ లోకి వెళ్ళిన తర్వాత ఓకే, ఇట్లా లింక్ అనేది మీకు ఉంటది కదా, ఈ లింక్ టచ్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు యాప్ దగ్గరికి తీసుకుపోతుంది. చూడండి, ఇలానైనా యాప్ ఎక్కించుకోవచ్చు, అలానైనా యాప్ ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు నేను యాప్ ఇన్స్టాల్ చేస్తున్నా చూడండి. దయచేసి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. స్టార్టింగ్ నుంచి మనం ఏదైతే సబ్జెక్ట్ ఉందో చాలా క్లియర్ గా తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, యాప్ అనేది 100% ఇన్స్టాల్ అయిపోయింది. మేబీ కొత్త వారు ఇట్లా ఓపెన్ చేయగానే ఏమొస్తుంది, సైన్ అప్ పేజ్ వస్తుంది. చూడండి, ఇట్లా స్టార్టింగ్ సైన్ అప్ పేజ్ వస్తుంది. ఇమెయిల్ విషయంలో చాలా మంది కొన్ని కంపెనీలో చూసినా కదా నేను, అంటే తప్పుగా పెట్టేసి ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుంటారు. కానీ మన కంపెనీలో ఉన్న అద్భుతం ఏందయ్యా అంటే, ఇమెయిల్ మీద క్లిక్ ఇవ్వగానే మన ఫోన్ లో ఉన్న ఇమెయిల్స్ మొత్తం షో అవుతాయి. చూడండి ఎంత అద్భుతం కదా ఇది. నాకు సంబంధించిన ఇమెయిల్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఎవరు. మీ యాజ్ అ డాక్యుమెంట్ ప్రకారం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అక్కడ ఉంటది. చూడండి, నా పేరు తెలుగు రాము కదా, తెలుగు అనేది నా ఫస్ట్ నేమ్ కిందికి వస్తుంది. ఎందుకంటే ఇంటి పేరు కదా, లాస్ట్ నేమ్ రాము. చూడండి, తెలుగు రాము, ఈ విధంగా నేను టైప్ చేసిన నా పేరు అనేది. ఇక్కడ కొందరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా, ఎందుకంటే ఇక్కడ టైప్ చేసేటప్పుడు అది ఇరేజ్ అయిపోతుంటది. అంటే ఆ టెక్స్ట్ అనేది నిలబడకుండా పోతుంటది. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ స్పేస్ బటన్ ఉంది కదా, ఈ కింద స్పేస్ ఇస్తాం కదా, ఈ బటన్ అనేది డబల్ ట్యాప్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు ఈ తెలుగు టైపింగ్ అనేది ఇక్కడ తీసుకోదు అన్నట్టు, ఓన్లీ ఇంగ్లీష్ లెటర్సే ఉండాలి. కాబట్టి మీకు తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు అనేది ఆటోమేటిక్ టైప్ అవుతుంటది. దాన్ని ఆఫ్ చేస్తే సరిపోతుంది. మీరు నా ఫోన్ లో అయితే ఆ ప్రాబ్లం లేదు మీకు చూపించడానికి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు నేను మీరు ఇంకొకటి గమనించాలి ఇక్కడ, ఈ విధంగా తెలుగు పక్కన మనం స్పేస్ అనేది ఒకటి పడింది, దాన్ని కూడా తీసేయండి. చూడండి, తెలుగు రాము, ఇక్కడ సెల్ నంబర్ ఇస్తున్నా కదా, దయచేసి ఈ సెల్ నంబర్ సేవ్ చేసుకోవద్దు. ఇది నా ఒరిజినల్ నంబర్ కాదు, నేనేదో జస్ట్ ఒక నంబర్ అనేది ఇస్తున్నాను. రైట్, టీ పిన్ అండి. టీ పిన్ విషయంలో చాలా మంది ఇది అసలు ఏంటి అనుకుంటున్నారు. టీ పిన్ మీన్స్ ట్రాన్సాక్షన్ పిన్. మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, అంటే సర్వీసులకు కావచ్చు, లేదంటే ఎవరికన్నా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ పిన్ యొక్క ఉపయోగం ఉంటది. మర్చిపోకుండా ఉండాలంటే మీ సెల్ నంబర్ తోటే పెట్టుకోండి. నేనైతే అదే సజెషన్ చేస్తా. చాయిస్ ఇవ్వండి. ఇక్కడ పాస్వర్డ్ అండి, పాస్వర్డ్ విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎలా పెట్టాలి, ఇట్లా 1 2 3 4 5 6 ఇలా టైప్ చేస్తారు. యాజ్ అ రీజనబుల్ పాస్వర్డ్ కాదు ఇది, ఈజీ మెథడ్ అంటే సిస్టమ్ ఆటోమేటిక్ గా దీన్ని ఐడెంటిఫై చేస్తుంది అన్నట్టు. ఇక్కడ కింద మనకి టైపింగ్ చేసినారు చూడు, వాళ్ళు రాసినారు ఒకటి మోస్ట్ కంటెంట్ 1 స్పెషల్ క్యారెక్టర్ అండ్ 1 అప్పర్ కేస్ ఆల్ఫాబెట్ 1 నంబర్ అండ్ 1 లోవర్ కేస్. అంటే చూడండి ఎంత మిక్సింగ్ ఉండాలన్నట్టు పాస్వర్డ్. ఇప్పుడు మీకు జస్ట్ ఒక పాస్వర్డ్ అనేది టైప్ చేస్తున్నా చూడండి.
ఇది నా పేరు అన్నట్టు. అంటే అందరు ఇలానే పెట్టుకోవద్దండి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. రాము అట్ ద డేట్. నేను ఇక్కడ మళ్ళీ నా అసలు నంబర్ అనేది ఫస్ట్ నంబర్లు పెడుతున్నా. ఓకే, ఇక్కడికి ఎంత వచ్చిందండి? రాము అట్ ద డేట్ 888. అంటే మిక్స్ అయిందిగా పాస్వర్డ్. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ హైలైట్ అయింది, గమనించాలి ప్రతి ఒక్కరు. మళ్ళీ సేమ్ కింద కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్. అంటే మీ పాస్వర్డ్ ని కన్ఫర్మ్ చేయండి అంటుంది. ఇక్కడ ఏం అడగట్లేదు. పైన పెట్టుకునే పాస్వర్డ్ ఒకవేళ మీరు తెలిసి పెట్టుకున్నారో లేదో మళ్ళీ దాన్ని కింద కన్ఫర్మ్ చేయండి అని అడుగుతుంది, అంతే సిస్టమ్. చూడండి ఇక్కడ అన్ని గ్రీన్ టిక్లు వచ్చేసినాయి. ఆ స్పాన్సర్ ఐడి అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు లింక్ ద్వారా వచ్చినారు కాబట్టి. లింక్ ద్వారా రాకపోతే ఈ స్పాన్సర్ ఐడి అనేది మీకు ఎవరైతే రెఫర్ ఇచ్చినారో యాప్ అనేది వాళ్ళ సెల్ నంబర్ అడగండి, లేదంటే వాళ్ళ స్పాన్సర్ ఐడి అడగండి, చెప్తారా. ఇక్కడ టైప్ చేయగానే కింద వాళ్ళ పేరు అనేది ఇక్కడ వచ్చేస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ హైలైట్ అయిపోయింది చూడండి. అకౌంట్ అనేది క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను అకౌంట్ అనేది క్రియేట్ చేయడం లేదు, ఎందుకంటే ఇది ఫేక్ మొబైల్ నంబర్ అన్నట్టు. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలండి? లాగిన్ పేజీ వస్తుంది మనకి. ఇట్లా లాగిన్, ఇక్కడ మన ఐడితో లాగిన్ అవ్వాలి, లేదంటే పైన ఐడి ప్లేస్ లో మనం సెల్ నంబర్ కొట్టినా ఓకే. కంపెనీ అనేది ఎంత సదుపాయం ఇచ్చింది, ఇక్కడ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఈ విషయంలో. సెల్ నంబర్ కొట్టినా కూడా ఐడి కింద కన్వర్ట్ అవుతుంది అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత క్లియర్ గా ఆలోచించింది. జిమెయిల్ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. జిమెయిల్ పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే జిమెయిల్ అనేది వెరిఫికేషన్ ఇక్కడ జరిగిన తర్వాతనే మన అకౌంట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇట్లా అలో క్లిక్ చేయండి. ఇట్లా యాప్ అనేది ఓపెన్ అయిపోయింది మనకి. చూడండి యాప్ అనేది ఎంత క్లియర్ గా ఉందంటే అంత క్లియర్ గా ఉంది. ఫస్ట్ నుంచి మనం లాస్ట్ వరకు తెలుసుకుందాం యాప్ లో. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటండి? యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫండ్ అనేది లోడ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఎంటీ ఉంటది ఫండ్ లో. ఫండ్ అనేది లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కనపడుతుంది కదా, యాడ్ ఫండ్ అనేది కనపడుతుంది కదా. ఒక్క నిమిషం, మీకు మార్క్ వేయడానికి మార్క్ ఉంటే ఇంకా బెటర్ ఉంటుంది. ఐ విల్ ట్రై. రైట్, రైట్. చూడండి ఇక్కడ యాడ్ ఫండ్ అనేది కనపడుతుంది కదా, యాడ్ ఫండ్ అనేది క్లిక్ ఇస్తున్నాం. తర్వాత ఒక 1000 అనేది ఇక్కడ వేసుకుంటున్నాం. మీరు 1000 కానీ లేదంటే సూపర్ ప్రైమ్ కంటే 1199 ఇక్కడ మాన్యువల్ గా టైప్ చేసుకోండి, నో ప్రాబ్లం. 1199 ఇక్కడ కింద కనపడుతుంది కదా. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత యూపీఐ పేమెంట్స్ కనపడుతుంది కదా. ఈ యూపీఐ పేమెంట్స్ మీద క్లిక్ ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్. ప్రతి ఒక్కరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కండిషన్ అనేది అసలు ఎందుకు, ఇక్కడ ఏమేమి చెప్తుంది సిస్టమ్, ఒకసారి పూర్తిగా చదవండి. ఇది ఇక్కడ చదివినారంటే ఇంకా అప్లైన్ కి అయితే కాల్ వెళ్ళదు. ఈ టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ 2 ఆప్షన్లు కనపడుతున్నాయి కదా. మనం ఎంచుకోవాల్సిన ఆప్షన్ ఏందయ్యా అంటే పేమెంట్ గేట్వే. ఇంకా పే విత్ రోజ్ పే అనేది ఇది వర్క్ అయితే లేదనుకుంటా, కమింగ్ సూన్ అని పెట్టినారు. ఇక్కడ మీరు పేమెంట్ గేట్వే ఇట్లా టచ్ ఇచ్చిన తర్వాత పే అని కింద వచ్చింది కదా, క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ కూడా పే యూజింగ్ యూపీఐ యాప్. దయచేసి ఇక్కడ యూపీఐ యాప్ అనేది ఇంకా యూజ్ చేయొద్దు. పే యూజింగ్ పేమెంట్ గేట్వే యూజ్ చేయండి. లోడ్ అవుతుంది. ఇక్కడ లోడ్ కాకపోతే కూడా సమస్య ఏం వస్తుంది అనే దాని గురించి మనం చాలా రకాలుగా యూట్యూబ్ లో వీడియోలు చేసినాం. ఇక్కడ చూడండి మనం ఎంచుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే స్కాన్ అండ్ క్యూఆర్. ఈ స్కాన్ అండ్ క్యూఆర్ మనం ట్యాప్ చేయగానే షో క్యూఆర్ అని ఇక్కడ కనపడుతుంది కదా, క్లిక్ ఇవ్వండి ఒకసారి. చూడండి ఇది స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేదంటే దీని మీద క్లిక్ ఇచ్చన్నా పట్టుకోండి. క్లిక్ ఇచ్చి పట్టుకున్నా సరే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. కానీ ఇక్కడ జెట్ బజార్ లో మనకి అది హైలైట్ అయితే లేదు, నో ప్రాబ్లం. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం, చాలా మంది ఇక్కడ కొంచెం మిస్ అవుతున్నారు లాజిక్. ఇది పేమెంట్ గేట్వే అండి. మనం ఒక వెబ్సైట్ లో ఇక్కడ టైమర్ స్క్రోల్ అవుతుంది, ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ టైమర్ స్క్రోల్ అవుతుంది అంటే ఈ టైం ఎండ్ అయిపోయే లోపల మనం పేమెంట్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ పేమెంట్ జరిగేటప్పుడు ఇది ఆన్ లోనే ఉండాలి, ఆఫ్ లో ఉండకూడదు ఎటువంటి పరిస్థితులలో. ఆఫ్ అంటే ఇప్పుడు మనం బ్యాక్ అనేది క్లిక్ చేసినామంటే ఇది ఆఫ్ అయిపోతుంది అన్నట్టు. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, సెంటర్ డైరెక్ట్ గా బయటికి వెళ్ళిపోవాలి. నా మొబైల్లో మీకు బటన్స్ ఏం కనపడవు కాబట్టి ఇట్లా కింది నుంచి ఇట్లా అంటే బయటికి వెళ్ళిపోతుంది. ఇట్లా ఫోన్ పే లేక వచ్చేస్తున్నాం.
ఇక్కడ చూడండి స్కానర్ అనేది మనం ఓపెన్ చేసుకుంటాం కదా, ఆ స్కానర్ ఎలా అప్లోడ్, ఇక్కడ స్లిప్ అనేది అప్లోడ్ చేస్తాం కదా, ఇక్కడ మనం తీసుకున్న స్క్రీన్ షాట్ అనేది పైనే కనపడుతుంది. చూడండి ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను కొట్టింది 1199 లేదంటే 1000 కదా, ఎక్కువ రూ. 3.54 అని. ఆల్రెడీ అది కూడా ఫండ్ యాడ్ అవుతుందండి, ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక్కడ ప్రొసీడ్ టు పే కొట్టేసి మన ఏ అకౌంట్ అయితే బ్యాలెన్స్ ఉందో దాన్ని మనం సెండ్ చేస్తే డైరెక్ట్ అక్కడికి వచ్చేస్తుంది అన్నట్టు. ఇంకా నో ప్రాబ్లం, మీరు నేరుగా అక్కడ అమౌంట్ కొట్టేసి ఇక్కడికి వచ్చేసేయండి. ఈడ డన్ అని పడుతుంది. నేను అమౌంట్ అయితే ఏం చేయలేదు కదా, మీకు జస్ట్ నేను బ్యాక్ వస్తున్నా. ఇన్ కేసు ఒకవేళ మీరు కొట్టిన అమౌంట్ ఏదైతే, అంటే మేబీ ఖచ్చితంగా మీరు మిస్టేక్ చేయకుంటే యాడ్ అవుతుంది, కానీ ఒకవేళ యాడ్ కాలేదు అంటే మిస్ అయింది ఎక్కడన్నా ఏదన్నా సంథింగ్ అంటే కింద రిక్వెస్ట్ ఫండ్ అనే ఆప్షన్ ఒకటి కనపడుతుంది, గమనించాలి. ఇక్కడ ఈ రిక్వెస్ట్ ఫండ్ అనేది మనం ఇది వరకు ఎక్కడో వెతుకుతుంటాం, ఇప్పుడు అవసరం లేదు, ఇక్కడే ఉంది. మనకి రిక్వెస్ట్ ఫండ్ ట్యాప్ ఇస్తున్నాము. మీరు ఎంతైతే అమౌంట్ చేశారో దయచేసి రూ. 3 కలపొద్దండి. ఇక్కడ మీరు మెయిన్ అమౌంట్ ఎంతైతే ఎంటర్ చేసినారో అమౌంట్ ఇచ్చి యూటీఆర్ నంబర్ చాలా మంది ఏ నంబరో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక్కసారి నేను ఫోన్ పేకి ఓపెన్ చేసి ఆ ట్రాన్సాక్షన్ లో యూటీఆర్ నంబర్ చూపిస్తా చూడండి మీకు. ఎస్, ఇది వేరే ట్రాన్సాక్షన్ అండి. యూటీఆర్ నంబర్ దీన్ని కాపీ ఎలా చేయాలి, ఇక్కడ కనపడుతుంది కదా చిన్న సిమ్ టైపు, దీన్ని ఇట్లా క్లిక్ ఇవ్వగానే కాఫీ అయిపోతుంది నంబర్. చూడండి కాఫీ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడే ఉండగానే మీరు ఒకసారి ఇట్లా స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇది నేను పేమెంట్ కొట్టినది కాదు, వేరే పేమెంట్. కానీ మీరు ఏదైతే జెడ్ బజార్ కి పేమెంట్ చేసింటారో కట్ అయింటదో ఆ స్లిప్ యొక్క యూటీఆర్ నంబర్, ఆ స్లిప్ యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి యూటీఆర్ నంబర్ ఇక్కడ వేసేసిన. అప్లోడ్ యువర్ పేమెంట్ స్లిప్ క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ స్లిప్ అనేది చూపిస్తుంది. స్లిప్ మీద క్లిక్ ఇచ్చేసేయండి. జస్ట్ ఇక్కడ సబ్మిట్ కొట్టేసినారంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోతుంది కంపెనీకి. వ్యూ హిస్టరీ కింద కనపడుతుంది కదా, మనం ఏదన్నా రిక్వెస్ట్ పెట్టినామా అంటే ఇక్కడ కనపడుతుంది. అది మీకు అప్రూవ్డ్ అని వచ్చిన తర్వాత పేమెంట్ అనేది వస్తుంది. రైట్, ఇక్కడ ఫండ్ వచ్చేస్తుంది. చూడండి మీరు అక్కడ యాడ్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉంది ఇక్కడ ఫండ్ వ్యాలెట్ లోకి కనపడుతుంది. ఈ ఫండ్ వ్యాలెట్ లోకి ఇప్పుడు అమౌంట్ వేసేసుకున్నాం. ఫర్దర్ స్టెప్స్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ మనం ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి. ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ పైన ఏదైతే ఈ 3 లైన్స్ కనపడుతున్నాయి కదా, ఈ 3 లైన్స్ క్లిక్ ఇచ్చి ఒకసారి ఇక్కడ చూడండి అప్డేట్ ప్రొఫైల్. ఈ అప్డేట్ ప్రొఫైల్ అనేది ఒకసారి ట్యాప్ చేయండి. సో ఓకే, అప్డేట్ ప్రొఫైల్ ఏదైతే కనపడుతుంది కదా, చూడండి ఇక్కడ ఒక్కసారి ఈ అప్డేట్ ప్రొఫైల్ అనేది మీ మొబైల్ నంబరు, మీ జిమెయిల్ అనేది ఆటోమేటిక్ వచ్చింటది, మీ పేరు వచ్చేసి ఉంటది. ఒకవేళ జిమెయిల్ రాకపోతే కూడా ఇచ్చేసేయండి, నేను ఆటోమేటిక్ అన్ని ఫిల్ చేస్తున్నాను కాబట్టి మీకు కనపడవు ఇక్కడ. చూడండి ఇక్కడ ఒక్కసారి గమనించండి, ప్రతి ఒక్కటి మీ నామినీ డీటెయిల్స్ కానీ టోటల్ ఇక్కడ కింద నుంచి ఏదైతే ఉందో ఇది మొత్తం ఫిల్ చేసేయండి అన్నట్టు. ఇక్కడ కనపడుతున్నది మొత్తం ఫిల్ చేసేయండి. ఇక్కడ క్లిక్ కేర్ ఉంది కదా, టు వ్యూ అడ్రస్, అంటే ఈ అడ్రస్ గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ప్రస్తుతానికి అయితే మీరు అప్డేట్ ప్రొఫైల్ ఇక్కడ ఫస్ట్ నింపేసేయండి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఐడి యాక్టివేషన్ చేయాలి. ఎలా, ఇక్కడ కనపడుతున్న ఆప్షన్లలో మనం చూసినట్లయితే ప్రైము, సూపర్ ప్రైము, ఇవి 2 కనపడుతున్నాయి కదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి మనం. అంటే మన మెంటర్ సజెషన్ చేసిన దాన్ని బట్టి మనం తీసుకుంటాం. బెస్ట్ ఏదయ్యా అంటే సూపర్ ప్రైమ్ అని చెప్తా కదా, సూపర్ ప్రైమ్ ట్యాబ్ ఇస్తున్నాను చూడండి. సూపర్ ప్రైమ్ ట్యాబ్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ 2 బటన్స్ కనపడుతున్నాయి మీకు, ఒకటి యాడ్ టు కార్ట్, ఒకటి గిఫ్ట్. మనం క్లిక్ చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే యాడ్ టు కార్ట్, ఎందుకంటే మీరు సెల్ఫ్ చేసుకుంటున్నారు. చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ సూపర్ ప్రైమ్ అనేది యాక్టివేషన్ అయిపోయింది కాబట్టి నాకు ఈ ఆప్షన్ ఎనేబుల్ ఉండదు. మీరు ఈ ఆప్షన్ నొక్కిన తర్వాత మీకు ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తుంది. చూడు, ఇప్పుడు నేను ఒక గిఫ్ట్ అనేది కొడుతున్నా. గిఫ్ట్ మీన్స్ ఎవరికి అంటే ఇది మన టీమ్ కి ఎవరికన్నా యాక్టివేషన్ చేయాలి అంటే ఈ గిఫ్ట్ అనేది ఎంటర్ చేయాలి. గిఫ్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా మొబైల్ నంబర్ లేదా ఐడి అడుగుతుంది వాళ్ళది. ఇక్కడ మనం ఐడి కొట్టేస్తున్నాం. ఫస్ట్ ఏదో ఒక ఐడి ఇచ్చేస్తున్నాను నేను. రైట్, ఇది నాకు సంబంధించిన ఐడి కాదు, ఏదో ఒకటి ఇచ్చేసినాను. ఇట్లా ఐడి ఇస్తున్నాము. గో టు గిఫ్ట్ అంటే జాయ్ కుమార్, ఆయనకి గిఫ్ట్ అనేది ఇచ్చేస్తున్నాము.
లేదు, ఈ ఐడి కూడా అవైలబుల్ లేదు. ఓకే, మన బ్రాంచ్ కాదు కదా. రైట్, మన ఐడి ఒక్కటి తీసుకుందాం ఎవరిదైనా కానీ. రైట్, ఓకే. చూడండి, ఇట్లా ఐడి అనేది క్లిక్ ఇస్తున్నాను నేను. ఆల్మోస్ట్ ఈ ఐడి కూడా అయిపోయింది అనుకుంటున్నా. రైట్, ఇక్కడ చూడండి మా మదర్ ఐడి అనేది తీసుకున్నాను నేను. గో టు తెలుగు అంటే వాళ్ళ పేరు అనేది కనపడుతుంది కదా. సారీ, ఆల్రెడీ సూపర్ ప్రైమ్ అయింది కదా, అందుకే మీకు ఏ ఐడి అనేది ఇక్కడ తీసుకోవడానికి అవైలబుల్ లేదు. ఒక కొత్త ఐడి తీసుకోవాల్సిందే. రైట్, సారీ ఫర్ ద లేట్. ఒక న్యూ ఐడి తీసుకుంటున్నా చూడండి ఇక్కడ. రైట్, చూడండి ఇక్కడ గిఫ్ట్ అనేది క్లిక్ ఇస్తున్నాం కదా. గిఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ప్లేస్ ఆర్డర్ అని వస్తుంది. మనం ప్లేస్ ఆర్డర్ ఇవ్వాలంటే మీకేం అడుగుతుంది? అడ్రస్ ఫిల్ చేయమని అడుగుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఈ అడ్రస్ ఫిల్ చేసినా కదా. చూడండి, ఒకసారి ఈ అడ్రస్ అనేది చూపిస్తా. ఇక్కడ అడ్రస్ అనేది ఫిల్ చేయమంటారు. మీ పూర్తి పేరు, మీ మొబైల్ నంబరు, తర్వాత ఇక్కడ ఆ, మీరు ఏదైనా పిన్ కోడ్ ఉంటుంది కదా, మీ ఏరియా పిన్ కోడ్ ఎక్కడ ఉంటుంది అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీ ఆధార్ కార్డ్ లో ఉంటుంది పిన్ కోడ్ అనేది. మీ హౌస్ నంబరు, మీరు పిన్ కోడ్ ఎప్పుడైతే కొడతారో ఆటోమేటిక్ గా మీ కంట్రీ అనేది వస్తుంది, మీ విలేజ్ నేమ్ కూడా వస్తుంది, మీ టౌన్ సిటీ కూడా వస్తుంది. అది ఏమన్నా తప్పుగానే ఉంటే మీరు దాన్ని మళ్ళీ రిథింక్ చేయండి. లేదు అనుకుంటే వదిలిపెట్టేసేయండి. మీ హౌస్ నంబర్ ఇచ్చేసి ఇక్కడ హోమ్ అనేది లేదా ఆఫీసా లేదా ఆధార్ పెట్టేసుకొని మేక్ దిస్ మై డిఫాల్ట్ అడ్రస్ అని పెట్టుకొని మీరు సేవ్ కొట్టేసేయండి. అడ్రస్ అడ్రస్ సేవ్ కొట్టేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ ప్లేస్ ఆర్డర్ పోతే మీకు ఆప్షన్ వస్తుంది, పేమెంట్ విత్ ఫండ్ వ్యాలెట్. చూడండి, పేమెంట్ విత్ ఫండ్ వ్యాలెట్ అంటే పే కొట్టగానే ఇక్కడ మనకి టీ పిన్ అనేది అడుగుతుంది. టీ పిన్ ఎప్పుడైతే ఇచ్చేసినామంటే యాక్టివేట్ అయిపోతుంది. కానీ ఇక్కడ నేను చూపిస్తున్న ఐడి అయితే ఇది గిఫ్ట్ మన టీం వాళ్ళకే యాక్టివేట్ అవుతుంది. కానీ మీరు సెల్ఫ్ గా చేయాల్సింది ఏంటంటే యాడ్ టు కార్ట్ చెప్పుకున్నాం కదా మనము. యాడ్ టు కార్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే నాది ఆల్రెడీ యాక్టివేట్ ఉంది కాబట్టి మీకు ఈ పర్మిషన్ చూపించడానికి రాలేదు. సేమ్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్, ఓకే, యాక్టివేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? మన బ్యాంక్ కేవైసీ అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, బ్యాంక్ కేవైసీ అనేది క్లిక్ ఇస్తున్నాను. మీ పేరు వచ్చేస్తుంది, మీ ఐడి ఉంటుంది, మీ పాన్ కార్డ్ అనేది ఇక్కడ కొట్టేసేయండి. పాన్ కార్డ్ అనేది వ్యాలిడిటీ వస్తే రాకపోతే ఏం చేయాలనేది మనము పాన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోమని చెప్తుంటాం, అలా చేసుకోండి. ఆ తర్వాత మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్ కోడ్ ఇవ్వగానే మీ బ్యాంక్ బ్రాంచ్ నేము వచ్చేస్తుంది. తర్వాత మీ అకౌంట్ నంబర్ కన్ఫర్మ్ గా 1కి 2 సార్లు చూసుకోండి. ఇది ఎందుకంటే ఆటో అప్రూవ్డ్ అవుతుంది. ఈ ఆటో అప్రూవ్డ్ అవుతుందంటే ఖచ్చితంగా మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇది ఇంకోటి ఏంటంటే ఇది పెయిడ్ కేవైసీ, నాన్ ఫ్రీ కేవైసీ. ఇది ఎందుకంటే ఆటో సిస్టమ్ లో జరుగుతుంది కాబట్టి కేవైసీ జరిగేటప్పుడు మీరు ఖచ్చితంగా ఫండ్ వ్యాలెట్ లో మాక్సిమం ఒక 10 10 20 రూపాయలు అంటే ఒక 20 కానీ 10 రూపాయలు కానీ ఇట్లా మెయింటైన్ చేయండి. ఎందుకంటే దీనికి అమౌంట్ అనేది కట్ అవుతుంది. కేవైసీ అయిపోయింది. నెక్స్ట్, మనం యాప్ ఎవరికైనా రెఫర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇన్వైట్ నో అని కనపడుతుంది, ఇక్కడ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే ఇక్కడ 2 ఆప్షన్లు వచ్చినాయి. కాఫీ అని కనపడుతుంది, ఇన్వైట్ నో అని కనపడుతుంది. ఇన్వైట్ నో క్లిక్ ఇచ్చినారంటే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లేదు అనుకుంటే కాఫీ చేయండి. ఈ కాఫీ అయిన నంబర్ని కొనపోయి ఎక్కడన్నా మీరు వాట్సాప్ లో కానీ మెసేజ్ లో కానీ ఎక్కడ పంపించాలనుకుంటున్నారో అక్కడ పేస్ట్ చేసి పంపించండి. ఈ 2 విధానాలుగా మనం వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వచ్చు. నెక్స్ట్, ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత మనకి అమౌంట్ వస్తుందిగా, వాళ్ళు యాక్టివేషన్ చేసుకుంటే ఆ అమౌంట్ ని మనము ఏమి చేయాలి? చూడండి, ఆ అమౌంట్ ని మనం ఏం చేయాలంటే రీఛార్జ్ అనేది యూజ్ చేసుకోవాలి, లేదంటే ఎవరికన్నా యాక్టివేషన్ అనేది యూజ్ చేసుకోవాలి. రీఛార్జ్ వైపు ఇంకా కొంచెం సమయం పడుతుంది, వేచి ఉండాల్సిందే ప్రతి ఒక్కరు. ఇక్కడ యాప్ లో ఉన్న ప్రతి ఒక్క ఆ, అది ఉంటాయి కదా టెక్నికల్, తెలుసుకున్న తర్వాత అందులోకి వెళ్దాం మనము. ఇక్కడ పైన 3 లైన్స్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా ఏమేమి ఆప్షన్లు ఉన్నాయి. ఐడి కార్డు ఉంది ఇక్కడ చూడండి.
మన ఐడి కార్డ్ అనేది మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ గ్యాలరీ. ఈ గ్యాలరీ అనేది ఇంకా సమ్ డేటా మనకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అక్కడ వస్తే వెయిట్ చేయాలి. బిజినెస్ సపోర్ట్ మెటీరియల్ కూడా వెయిట్ చేయాలి. ఇక్కడ పీడిఎఫ్ వస్తుంది, తర్వాత వీడియోస్ కూడా కొన్ని వస్తాయి అన్నట్టు. వ్యూ ఆర్డర్స్ అంటే మనం ఎవరికన్నా మన టీం మెంబర్స్ కి యాక్టివేషన్ చేసినామా అనేది చూసుకోవాలంటే ఇక్కడ సబ్జెక్ట్ మనకు టోటల్ వాళ్ళది ఉంటది అనమాట. ఇన్వాయిస్ కూడా ఉంటది. దీని మీద క్లిక్ ఇచ్చినామంటే మనకి టోటల్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉందంటే ఒకసారి సిస్టమ్ చూడండి. ప్రతి బిల్ కి అనేది ఇన్వాయిస్ ఉంది, ట్రాన్స్పరెంట్ గా ఉంది కంపెనీ. రైజ్ టికెట్ ఆప్షన్ ఎప్పుడు ఉపయోగపడుతుంది. ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడండి. ఈ రైజ్ టికెట్ ఆప్షన్ ఇక్కడ చూడండి. ఈ టాపిక్లు అనేది ఎలా ఉన్నాయంటే యూజర్ అకౌంట్ ఇష్యూ అంటే మీరు ఏదైనా లాగిన్ కాకపోతే ఇష్యూ వచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ ఇష్యూ, విత్డ్రాల్ ఇష్యూ, కేవైసీ ఇష్యూ, బిజినెస్ ఇష్యూ. బిజినెస్ ఇష్యూ మీన్స్ మీకు ఏదన్నా మీ ఫండ్ అంటే మొబైల్ ఫండ్, బైక్ ఫండ్, కార్ ఫండ్ ఉంటాయి కదా, ఆ ఫండ్స్ ఏదన్నా రాకపోయినా, సాలరీ ఏదన్నా రాకపోయినా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు అన్నట్టు. ఒక్కొక్క మనం ప్రస్తుతానికి ఒకటి మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాం చూడండి. విత్డ్రాల్ ఇష్యూ ఇక్కడ టైప్ చేస్తాం. డియర్ జెడ్పే ఫ్యామిలీ, మై withdrawal not completed, ప్లీజ్ చెక్. ఇట్లా టైప్ చేసి దానికి సంబంధించినది మనం ఒక స్క్రీన్ షాట్ తీసుకొని, అంటే మన విత్డ్రాల్ ఎక్కడ ఉంటుంది, మన బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, లేదంటే ఇక్కడ మనది ఇక్కడ జెడ్పేలోనే మన అమౌంట్ కన్ఫర్మేషన్ గాంధీ ఉంటుంది. అది ఇక్కడ పేమెంట్ స్లిప్ అనేది పెట్టేయచ్చు. ఇట్లా మనం లోపలికి వచ్చేస్తాం. ఈ పేమెంట్ స్లిప్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే టికెట్ రైజ్ అయిపోతుంది. సింపుల్. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి. మన ఫండ్ వ్యాలెట్ లోకి, జెడ్ బజార్ లోకి ఎవరైనా మన టీం మెంబర్స్ అమౌంట్ పంపించాలి అంటే ఇక్కడ మీకు పైన హైలైట్ అయింది కదా ఒకటి, చాలా క్లియర్ గా కనపడుతుంది కదా ఇది. దీన్ని ఇట్లా క్లిక్ ఇచ్చినామంటే చాలు మన క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ అనేది మనం షేర్ చేయొచ్చు వాళ్ళకి. షేర్ చేసినామంటే వాళ్ళు దీని తరపున మనకి పేమెంట్ అనేది పంపించచ్చు, ఫండ్ అనేది పంపించచ్చు. ఈ విధంగా ఇక్కడ నెక్స్ట్ మన ఫండ్ ఏదన్నా అంటే మనకి తెలుసుకోవాలి, మనము ఎంత యాడ్ అయింది, ఎవరు ఎంత పంపినారు, మనం దేనికి ఖర్చు చేసినామంటే ఇక్కడ ఫండ్ వ్యాలెట్ కనపడుతుంది కదా, ఫండ్ వ్యాలెట్ క్లిక్ ఇవ్వండి సరిపోతుంది. ఎక్కడెక్కడ మీరు ఎంత పేమెంట్ చేసినారు అనేది టోటల్ హిస్టరీ అనేది ఇక్కడ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి. టుడే ఇన్కమ్, టోటల్ ఇన్కమ్, కమిషన్ వ్యాలెట్, ఎమర్జెన్సీ ఫండ్. టుడే ఇన్కమ్ మీన్స్ మీకు ఎవరన్నా టీమ్ గానా ఏదైనా వర్క్ అంటే మీ టీంలో ఏదైనా వర్క్ జరిగితే ఆ ఇన్కమ్ యొక్క తాలూకు ఇక్కడ ఉంటుంది డీటెయిల్స్. టోటల్ ఇన్కమ్ మీరు ఇప్పటి వరకు జెడ్పీలో లాగిన్ అయ్యి ఎప్పుడు మీరు చూస్తున్నా కూడా అంతవరకు ఎంత ఇన్కమ్ తీసుకున్నారు. ఇక్కడ చూడండి. కమిషన్ వ్యాలెట్ అంటే మన ఎర్నింగ్ వ్యాలెట్ అనేది ఎంత అవైలబుల్ ఉంది, మన సంపాదన అనేది ఎంత అవైలబుల్ ఉంది. తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ మన ప్లాన్ లో చెప్పుకుంటాం కదా, అద్భుతమైన ఫండ్ అని. దీని మీద క్లిక్ ఇస్తే కూడా ఎవరికి ఎంత పేమెంట్ డిస్ట్రిబ్యూషన్ చేసింది చాలా క్లియర్ గా, చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. జూమ్ మీటింగ్, చాలా మంది నేను జూమ్ మీటింగ్ కి ఎలా అటెండ్ కావాలి అంటున్నారు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడ మీరు జూమ్ మీద క్లిక్ ఇవ్వండి, జాయిన్ లింక్. ఈ లింక్ మీ ఫ్రెండ్స్ కి పంపించాలంటే కూడా షేర్ లింక్. ఏ టైంలో జాయిన్ అవ్వాలి. రాత్రి ఏదైతే సమయం ఉందో హిందీ మీటింగ్ అనేది ఉంటది. 7:55కి ఇక్కడ క్లిక్ ఇవ్వండి, లాగిన్ అయిపోతారు. మధ్యాహ్నం 2 గంటలకి అంటే 1:58కి క్లిక్ ఇవ్వండి, ఇక్కడ లాగిన్ అయిపోతారు. అంటే ఈ లింక్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు, ఒకటే లింక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ పైన కనపడుతున్నది మొత్తం చూసినాం కదా, ఈ టాప్ లో ఉన్నాయి చూడండి. అసలు ఏంటి, మనం ఏదైతే బుక్ పర్చేజ్ చేసినామో ఆ బుక్ అనేది ఇక్కడ రీడ్ చేయొచ్చు. ఏంటి దీంట్లో ఉంటది, హౌ టు బికమ్ సక్సెస్ టు, అంటే మనము సక్సెస్ ఎలా అవ్వాలనే దాని గురించి ఇక్కడ చాలా ఉపయోగకరమైన టిప్స్ అనేది ఉంటాయి. సిస్టమ్ ని ఎలా సిస్టమేటిక్ గా ఫాలో అవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటది, చదివి తెలుసుకోవచ్చు. పక్కన కనపడుతున్నది నోటిఫికేషన్స్, అంటే మనకి ఫండ్ ఎవరు పంపించినారు మొత్తం ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది మనకు అలర్ట్ వస్తుంది. మోర్ ప్రొడక్ట్స్ లో మనకి ఇక్కడ ఏం అవైలబుల్ వచ్చిన ప్రొడక్ట్స్ అనేది ఎనబుల్ అవుతుంటే ఇక్కడ చూడొచ్చు. క్యాప్,
బ్రాస్లెట్ ఇవన్నీ మనం లాకెట్ ఉంది కదా, ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ బై చేసుకోవచ్చు అవసరమైతే. ఇంకా నెక్స్ట్ అకౌంట్ లేక ఒకసారి వెళ్దాం. ఈ చివర కనపడుతుంది కదా మీ అకౌంట్ అనేది, ఈ చివర అకౌంట్ లేకి వెళ్తున్నా చూడండి. ఇక్కడ హెల్ప్ సెంటర్. చాలా మంది కంపెనీకి నేను ఎలా అంటే ఏమంటున్నారు, ఈ ఎలా టికెట్ అది సారీ కాల్ ఎలా చేయాలి అనే డౌట్ ఉంది. ఇక్కడ చూడండి కాంటాక్ట్ యూఎస్ అని నొక్కినామంటే ఆటోమేటిక్ గా నంబర్ అనేది తీసుకుంటది. మీరు అసలు కాపీ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్ గా ఉంది అన్నట్టు. ఇమెయిల్ యూఎస్ అంటే కంపెనీ ఇమెయిల్ ఏదైతే ఉందో మనం ఇమెయిల్ క్లిక్ ఇవ్వగానే ఆటోమేటిక్ గా మన జిమెయిల్ యాప్ లోకి ఇమెయిల్ వచ్చేస్తుంది. అంటే మనం ఏదన్నా ఇక్కడ టెక్నికల్ ఇష్యూ కావచ్చు, ఏదన్నా కంపెనీకి మెయిల్ పెట్టాలంటే చేసుకోవచ్చు. రైజ్ టికెట్ ఆల్రెడీ చూసినాం కదా, రైజ్ టికెట్ గురించి చూడండి. నెక్స్ట్ సెట్టింగ్స్. ఫర్గోట్ టీపిన్, చేంజ్ పాస్వర్డ్, డిలీట్ అకౌంట్. లాస్ట్ ఉన్నట్టు మనకు టచ్ చేయకండి దయచేసి. మీ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది కంపెనీలో. మీ కింద ఎంత టీం ఉన్నా మొత్తం కోల్పోతారు. ఫర్గోట్ టీపిన్ అంటే ఒక టీపిన్ అనేది మా ఫ్రెండ్ పెట్టి ఇచ్చినాడు. ఆ టీపిన్ అనేది నేను మార్చుకోవాలనుకుంటున్నప్పుడు దీన్ని క్లిక్ ఇవ్వండి సరిపోతుంది. ఎంటర్ యువర్ న్యూ పిన్, కన్ఫర్మ్ పిన్, ఇట్లా పిన్ ఇవ్వగానే సరిపోతుంది అన్నట్టు. పాస్వర్డ్ కూడా అంతే సేమ్. చేంజ్ పాస్వర్డ్, చేంజ్ టీపిన్ అది రెండు అనేది మీరు మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. రేటింగ్ అనేది చూడండి, రేట్ ఇక్కడ ఆల్రెడీ నేను రేటింగ్ అనేది ఇచ్చేసిన కదా. విన్ ఛానల్ అనేది నాదే అండి ఇది. మీరు కూడా ప్రతి ఒక్కరు జెట్ బజార్ కి రేటింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ జెట్ పే యాప్ అనేది కనపడుతుంది కదా, వెయిట్ చేద్దాం దాని గురించి కొద్దిగా. కింద చూడొచ్చు టర్మ్స్ అండ్ కండిషన్స్, డిస్క్లైమర్ అబౌట్ అంటే జెట్ పే అసలు ఏంటి, రిటర్న్ పాలసీ అంటే జెడ్ మార్ట్ వచ్చినప్పుడు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. క్యాన్సిలేషన్ అండ్ రీఫండ్స్ చాలా క్లియర్ గా ఉంటాయి. ఇదన్నీ మొత్తం ఇంకా మనకి అప్కమింగ్ లో దీని గురించి పూర్తిగా తెలుసుకుంటామండి. నెక్స్ట్ ఇక్కడ హోమ్ కి వచ్చేస్తున్నాను నేను. బిజినెస్ లేకి వెళ్దాం. ఇప్పుడు అకౌంట్ గురించి తెలుసుకున్నాం కదా, ఇవన్నీ మీరు జస్ట్ మైండ్ లో పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఏదైతే అవసరం పడుతుందో అప్పుడు దాంట్లోకి వెళ్ళడానికి ఒక ఉపయోగకరంగా ఉంటది అన్నట్టు. బిజినెస్ క్లిక్ ఇస్తున్నాను చూడండి. బిజినెస్ లో క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మన డీటెయిల్స్ అనేది కనపడుతుందిగా. చూడండి ఇక్కడ ఫ్రీ టీమ్, పెయిడ్ టీమ్, సూపర్ ప్రైమ్ అంటే మనం ఏ ర్యాంక్ లో ఉన్నామో, మనం ఏ మెంబర్షిప్ తీసుకున్నామో, మన కింద టోటల్ టుడే టీమ్ పెయిడ్ మెంబర్స్ ఎంత వచ్చినారు, ఫ్రీ మెంబర్స్ ఎంత వచ్చినారు, ప్రతి ఒక్క దాని గురించి ఇంత క్లియర్ గా అనేది ఉంది చూడండి. చాలా క్లియర్ గా ఉంది అసలు. ఇప్పుడు ఈ టుడే పెయిడ్ టీమ్ మీద క్లిక్ ఇచ్చినామంటే ఎవరెవరు వచ్చినారు అనేది కూడా కనపడుతుంది మనకి. ఇంకా నెక్స్ట్ విత్ డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ లేకి వెళ్దాం మనం. అసలు ఎందుకు ఉపయోగపడుతుంది విత్ డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్. మన దగ్గర మన ఫ్రెండ్ ఎప్పుడన్నా లాగిన్ అయినప్పుడు మన దగ్గర వాళ్ళ తరపున వచ్చిన రెఫర్ ఇన్కమ్ అంటాం కదా, ఆ ఇన్కమ్ వచ్చింది, మన ఫ్రెండ్ కి పంపించాలనుకుంటున్నాము. ట్రాన్స్ఫర్ మనీ క్లిక్ ఇవ్వండి. వాళ్ళ ఐడి ఏదైతే ఉందో ఐడి టైప్ చేసిన వెంటనే వాళ్ళ పేరు వస్తుంది. చూడండి ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ ఒక ఐడి అనేది క్లిక్ ఇస్తున్నాను. చూడండి ఫండ్ అనేది ఈ విధంగా మనం ఎంత కావాలంటే వాళ్ళకి అంత సెండ్ చేసి పేరునో కొట్టేసినామంటే టీపిన్ అడుగుతుంది. టీపిన్ ఇచ్చేసినారంటే వాళ్ళ ఫండ్ అనేది జెట్ బజార్ లేక ఫండ్ వెళ్ళిపోతుంది. ఇంకొక ఆప్షన్ అండి, ఇక్కడ మీరు వాళ్ళకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడమే కాదు, మీకున్న కమిషన్ వ్యాలెట్ లో ఏదైతే మీరు ఎర్నింగ్ వ్యాలెట్ ఉంది కదా, ఈ ఎర్నింగ్ వ్యాలెట్ అనేది మనము జెడ్పే లేకి ఎలా పంపించుకోవాలనే విషయం చాలా మందికి ఇంకా క్లియర్ గా తెలియదు. ఇదే చెప్పు స్వామి ఎంతసేపు నాంచుతున్నాం అంటున్నారు కొందరు, నాకు వినపడుతున్నట్టున్నాయి అవి. చూడండి ఇక్కడ అమౌంట్ అనేది 3,264 రూపాయలు ఉంది కదా, టైప్ చేస్తున్నాను ఇట్లా. ఈ అమౌంట్ అనేది నాకు 3 ఆప్షన్లు ఉంటాయి. సెలెక్ట్ పేమెంట్ మెథడ్. సర్వీస్ వ్యాలెట్ అంటే మీన్స్ మనం జెడ్పే లేకి వేసుకొని రీఛార్జ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఒకటి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే ఈ అమౌంట్ నేను బ్యాంక్ లోకి కేవైసీ చేసినప్పుడు ఏదైతే అకౌంట్ ఇస్తామో దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఫండ్ వ్యాలెట్ మీన్స్ ఏంటంటే ఇది జెడ్ బజార్ ఫండ్ వ్యాలెట్ ఉంది కదా, ఆ ఫండ్ వ్యాలెట్ లోకి వెళ్ళిపోతుంది. ఈ 3 ఆప్షన్లు అనేది లైఫ్ టైం పర్మనెంట్ ఇవి ఇట్లనే ఉంటాయి. సర్వీస్ వ్యాలెట్ అంటే మీ సెల్ఫ్ వ్యాలెట్ అండి, మళ్ళీ టీమ్ మెంబర్స్ కాదు. అంటే మీ యొక్క జెడ్పే యాప్ లోకి మీరు పంపించుకోవడానికి ఇది ఒక ఆప్షన్ అన్నట్టు. నెక్స్ట్ ఇది అర్థం అయిపోయింది కదా మన ఎట్లా పంపించాలనేది. నేనేం ట్రాన్స్ఫర్ చేస్తలేను ఇక్కడ, మీకు ఆటోమేటిక్ గా సర్వీస్ వ్యాలెట్ క్లిక్ ఇచ్చి ప్రొసీడ్ టు పే కొట్టినా అంటే టీపీని కొట్టినారంటే అక్కడికి వెళ్ళిపోతుంది అంతే, సింపుల్ దట్. లేదు బ్యాంక్ విత్డ్రాల్ అనుకోండి, ఇక్కడ బ్యాంక్ విత్డ్రాల్ సెలెక్ట్ చేసుకుంటారు, ప్రొసీడ్ టు
టీపిన్ కొట్టినారంటే అయిపోద్ది. ఫండ్ వ్యాలెట్ ఇక్కడ కమిషన్ వ్యాలెట్ లో ఎంత కమిషన్ ఉంది చూసుకొని కొట్టేయండి, మినిమం అంతే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వస్తున్నా చూడండి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ అనేది ఇక్కడ మీకు టైం తో సహా స్క్రోల్ అవుతుంది కదా, ఇది తాత్కాలికమైన ఆప్షన్ అన్నమాట. అంటే ఇది పర్మనెంట్లీ ఉండదు. ఇక్కడ మీకు టైం కూడా చూడొచ్చు, 3 days 15 hours అని 19 minutes అన్నమాట. అంటే ఈ ఆప్షన్ అనేది మన జెడ్ బజార్ లో పేమెంట్ అనేది ఎక్కువ, అంటే వాళ్ళు ఉన్న పలంగా ఆల్రెడీ చెప్పిన విషయమే యాప్ స్పిల్ట్ అవుతుందని, కాకపోతే మనకు అర్థం అవ్వాలా కదా, అందుకోసమని వాళ్ళు ఒక ఆప్షన్ తెచ్చి పెట్టినారండి. ఈ ఆప్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ లేక్ వస్తున్నా చూడండి. ఇక్కడ ఫండ్ అనేది 70 రూపీస్ ఉంది. ఇక్కడ నాకు ఉపయోగపడదు ఈ ఫండ్, అసలు నాకు ఇక్కడ వద్దు, నేను రీఛార్జ్ చేసుకోవాలి అంటే అప్పుడు ఏం చేస్తున్నాం, మనం బిజినెస్ క్లిక్ ఇస్తున్నాము. బిజినెస్ క్లిక్ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ మనీ టు జెట్పే ఇట్లా క్లిక్ ఇస్తున్నాము. ఇట్లా క్లిక్ ఇచ్చి ఆ ఐడి అనేది క్లిక్ చేస్తాం. ఐడి క్లిక్ చేసి మనం టీపిన్ కొట్టగానే ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న ఫండ్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ ఈ ఆప్షన్ అనేది పర్మనెంట్ ఆప్షన్ కాదు, గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఇంకా కొందరికి డౌట్ ఏంటంటే, ఇప్పుడు గానే చేసుకోకపోతే మన అమౌంట్ పోతుందేమో అంటున్నారు. నేను ఈ మాటలు కూడా విన్నా కొన్ని టీంలలో. సరే ఎక్కడికి పోతుంది సార్ అమౌంట్ అనేది? మన అమౌంట్ జెడ్ బజార్ లోనే ఉంటది, ఎక్కడికి పోదు. ఆ అమౌంట్ ద్వారా మనం టీమ్ కి యాక్టివేషన్ చేయొచ్చు, మన టీమ్ కి అమౌంట్ ఫార్వర్డ్ చేయొచ్చు. ఇంకా కింద ఒక ఆప్షన్ కనపడుతుంది కదా, మై టీమ్ అని. మీ కింద టీం ఎంత ఉంది చూసుకోవాలంటే మై టీమ్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, టుడే ఫ్రీ టీమ్, మనకి టుడే కాదు సారీ, టోటల్ ఫ్రీ టీమ్, టోటల్ పే టీమ్, టోటల్ టీమ్ ఎంత ఉంది, వీళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు. క్లిక్ ఇస్తే కూడా ఏ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చినారంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఎంత చక్కగా ఉంది. ర్యాంక్ బేస్డ్ టీమ్ అంటే మన కింద ఎంతమంది ర్యాంకర్స్ ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వెరీ క్లియర్ అండి. ఇక్కడ నాకు తెలిసి ఇంకో ఆప్షన్స్ ఏం మిగిలిపోయినట్టు లేవు. ఇప్పుడు మనం జెడ్ పే యాప్ అనేది ఒకసారి తెలుసుకుందాం. ఆల్రెడీ ప్రతి ఒక్కరికి జెడ్ పే యాప్ అనేది ఉంది. కొత్త వారు అంటే ఈ రోజు కొత్తగా జెడ్ బజార్ ఎక్కించుకొని మళ్ళీ జెడ్ పే యాప్ ఎలా పోయి ప్లే స్టోర్ లో సెర్చ్ చేయాలని వెతకలాడకుండా అకౌంట్ అనేది క్లిక్ ఇవ్వండి. జెడ్ పే అని ఇక్కడ కనపడుతుంది కదా, దీన్ని క్లిక్ ఇవ్వండి. ఆటోమేటిక్ గా ప్లే స్టోర్ కి తీసుకొస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి యాప్ అనేది. అంటే సింపుల్ అండి, మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా కంపెనీ మన యాప్ ఏదైతే మన సిస్టమ్ ఉందో సింపుల్ గా ఒక బటన్ పెట్టేసి అక్కడ నుంచి ప్లే స్టోర్ లోకి వచ్చేటట్టు పెట్టినారు. ఎంత క్లియర్ అండి. చాలా మందికి ఇప్పుడు ఒక డౌట్, ఇక్కడ మళ్ళీ సపరేట్ ఐడి పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలనా? లేదండి, ఏదైతే అక్కడ ఉన్నది మీరు పెట్టుకున్నారో అదే పాస్వర్డ్ అదే ఐడితో ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. సింపుల్ దట్. చూడండి, నేను అక్కడ ఉన్న ఐడి తోటి ఇక్కడ లాగిన్ అవుతున్నాను. చూడండి, వెరీ క్లియర్, చాలా క్లియర్ గా ఉంది. సేమ్ ఐడి సేమ్ పాస్వర్డ్, జిమెయిల్ ఏదైతే ఇచ్చినారో సేమ్ జిమెయిల్ టచ్ చేయండి, ఆటోమేటిక్ గా యాప్ అనేది లాగిన్ అయిపోతుంది మీకు. ఎస్, లాగిన్ అయిపోయిందండి ఇక్కడ యాప్ అనేది. చూడండి, ఇక్కడ యాప్ అనేది సర్వీస్, ఇక్కడ మీకు వ్యాలెట్లు అనేది కూడా సర్వీస్ వ్యాలెట్, క్యాష్ బ్యాక్ వ్యాలెట్. సర్వీస్ వ్యాలెట్ అంటే ఏందండి? సర్వీసులు వాడుకోవడానికి ఇది ఒక వ్యాలెట్. క్యాష్ బ్యాక్ వ్యాలెట్ అంటే ఇక్కడ సర్వీస్ ద్వారా ఏదైతే మనము వచ్చిన క్యాష్ బ్యాక్ ఉందో ఈ వ్యాలెట్ లేక వస్తాయి అన్నట్టు. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ. అంటే నేను సర్వీస్ ఇక్కడ వచ్చిన అమౌంట్ మళ్ళీ అక్కడ చూసుకోవడం ఏంది, నేను 2 యాప్లు వాడడం ఏంది, అసలు నా ఫోన్ ఇప్పటికే ఇలా అలా ఇలా ఏదేదో అంటున్నారు. ఎవరైతే ఓన్లీ రీఛార్జ్, ఇంకా నేను ఏమి చెయ్యను నాకు రీఛార్జే చాలు అనుకునే వాళ్ళు ఎవరైనా గాన ఒకవేళ ఉండరు, ఒకవేళ ఉంటే అలాంటి వాళ్ళు గాన మీకు దొరికితే ఒక జెడ్ పే యాప్ ఒక్కటి వాళ్ళకి ఎక్కించి మీ జెడ్ బజార్ లో వాళ్ళకి ఐడి యాక్టివేషన్ చేసి ఇచ్చి ఈ యాప్ ఒక్కటి ఇచ్చేయండి చాలు. ఎందుకంటే ఇక్కడ నేను మొబైల్ రీఛార్జ్ అనేది చేసిన, ఇక్కడ ఏదైతే ఇక్కడ చూడండి ఇట్లా రీఛార్జ్ అనేది చేసిన ఈ వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది ఎక్కడ వస్తుంది? క్యాష్ బ్యాక్ వ్యాలెట్ వస్తుంది. క్యాష్ బ్యాక్ వ్యాలెట్ క్లిక్ ఇస్తే ఇక్కడ మినిమం 50 రూపాయలు పెట్టినారు అనుకుంటా. చూడండి, టైప్ చేస్తున్నాను ఎంత, జస్ట్ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ సరిపోవట్లేదు కదా. సరే 25 టైప్ చేస్తున్నా, రీడింగ్ మినిమం 50. మీ సర్వీస్ లో ద్వారా మినిమం 50 రూపాయలు వచ్చిందంటే ఇది అమౌంట్ ని ఇక్కడ నుండి ఏదైతే ఇక్కడ కనపడుతుందో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చుగా. ఇంకా మీకు జెడ్ బజార్ యాప్ ఎందుకు, ఎంత అంటే కొందరు అనుకుంటున్నారు 2 యాప్స్ ఎందుకు వాడాలి, ఏం జరుగుతుంది అసలు ఇది అని.
ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మీరు రెండో యాప్ వాడాల్సిన అవసరమే లేదు. ఓన్లీ రీఛార్జ్ నేను చేసుకుంటానే వాళ్ళు ఈ యాప్ ఒక్కటి వాడుకోండి సరిపోతుంది. ఇక్కడ చూడండి, ప్రీపెయిడ్ మొబైల్, పోస్ట్ పెయిడ్ చాలా సర్వీసులు వస్తున్నాయి కదా, చాలా వండర్ఫుల్ గా ఉంటది. ఈ యాప్ మీరు ఎవరికైనా రెఫర్ పంపించాలి అంటే కూడా ఇక్కడ చూడండి కింద కనపడుతుంది. హోమ్ పేజీ, జెట్ బజార్, ఇన్వైట్ మోర్. ఒకసారి మోర్కి వెళ్దాం, మనము ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చెక్ చేద్దాం. కంపెనీ డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అండి ఇది. ఎందుకంటే చాలా విషయంలో కంపెనీ డాక్యుమెంట్స్ అనేది మనకి ఇది వరకు అయితే విజిబుల్ ఉండేది. మరి నా ఫోన్ నెట్ స్లో ఉన్నట్టుంది, విజిబుల్ అవ్వట్లేదు, లేదంటే ఇక్కడ ఎనబుల్ తీసేసినట్టున్నారు. కంపెనీ డాక్యుమెంట్స్ అనేది మళ్ళీ వస్తాయి ఖచ్చితంగా, అక్కడ చూసుకోండి ఒక్కసారి, చాలా ఇంపార్టెంట్ అది. ఇంక ఇక్కడ మనం ఆల్మోస్ట్ అక్కడ చెప్పుకున్న ఆప్షన్స్ ఇక్కడ కూడా కనపడుతుంటాయి మీకు, వేరే ఆప్షన్స్ అయితే ఏం కనపడవు. పైన 3 లైన్స్ క్లిక్ ఇచ్చినామంటే చూడండి, డాష్ బోర్డ్, ఎడిట్ ప్రొఫైల్, గ్యాలరీ, ఫర్గోట్ టిఫిన్, సేమ్. అంటే మీరు అక్కడి నుండి అయినా మీది మార్చుకోవచ్చు, ఇక్కడ నుండి అయినా మార్చుకోవచ్చు అనమాట. కంపెనీ మీద క్లిక్ ఇచ్చినామంటే ఇక్కడ జెడ్ బజార్ యొక్క జిమెయిల్ కావచ్చు, వాళ్ళ ఫోన్ నంబర్ కావచ్చు, అంటే మనకి ఐవీఆర్ కాల్ ఉంది కదా, ఇది కనపడుతుంది అన్నట్టు. చేంజ్ లాగిన్ పాస్వర్డ్, అంటే పాస్వర్డ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మనం ఈ విధంగా. సరే, ఇప్పుడు నాకు జెడ్ బజార్ యాప్ అవసరం లేదు, నేను వాడట్లేదు, నేను ఓన్లీ రీఛార్జ్ చేస్తున్నా. ఈ సర్వీస్ వ్యాలెట్ లో నాకు అమౌంట్ కావాలి, నేను రీఛార్జ్ చేసుకోవాలి. ఎవరు పంపించడానికి ఆప్షన్ కూడా లేదు, ఉండదు, గుర్తుపెట్టుకోండి. యాడ్ ఫండ్ అని కనపడుతుంది కదా ఇక్కడ, యాడ్ ఫండ్ క్లిక్ ఇచ్చి పే నౌ క్లిక్ ఇవ్వండి, టర్మ్స్ అండ్ కండిషన్ ఇచ్చి సబ్మిట్ క్లిక్ ఇవ్వండి. ఆటోమేటిక్ గా పేమెంట్ గేట్వే ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మనం అక్కడ ఎట్లా మాట్లాడుకున్నామో పేమెంట్ అనేది యాడ్ చేసే విషయంలో, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా అంతే కదా. ఒకవేళ ఇక్కడ ఫండ్ లోడ్ చేసేటప్పుడు టెక్నికల్ ఇష్యూ జరిగి ఏదన్నా సమస్య వచ్చి ఫండ్ అనేది యాడ్ కాలేదు అనుకోండి, మోర్ లేక్ వెళ్ళండి, రైజ్ టికెట్ లేక్ వెళ్ళండి, రిక్వెస్ట్ ఫండ్ క్లిక్ ఇవ్వండి. కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నట్టు ఉంటుంది, ఆటోమేటిక్ గా అర్థమవుతుంది మీకు. సేమ్ మీ అమౌంట్ వేసేయండి, యూటీఆర్ నంబరు, పేమెంట్ స్లిప్, సబ్మిట్ కొట్టేసేయండి, అయిపోద్దిగా. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మోర్ లేక్ వచ్చినాము, రైజ్ టికెట్ క్లిక్ ఇచ్చినాము, రిక్వెస్ట్ ఫండ్ మీద క్లిక్ ఇచ్చినాము. ఓకే, ఇప్పుడు నేను ఒక నంబర్ కి రీఛార్జ్ చేసినాను, కానీ ఇక్కడ రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది, కానీ వాళ్ళకు బెనిఫిట్స్ యాక్టివేట్ అవ్వలేదు. ఏంటి సార్, ఇప్పుడు ఎవరిని అడగాలి? నా అప్లైన్ ఫోన్ ఎత్తడంలా, మా సూపర్ అప్లైన్ అసలు నాకు ఎవరో తెలియదు, నేను యూట్యూబ్ లో చూసి లాగిన్ అయినా, ఇప్పుడు చూస్తే డబ్బులు బాగా, ఇట్లాంటి మాటలు కొన్ని వినపడుతున్నాయి. సరే, ఇక్కడ ఎవరిని అడగాల్సిన అవసరం లేదండి. ఏదైతే మీరు ఇట్లా రీఛార్జ్ చేసినారో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. ఈ రీఛార్జ్ కనుక అవతల వాళ్ళకి వెళ్ళకుంటే ఇక్కడ కిందనే మీకు డౌన్ లో కనపడుతున్నాయి, ప్రతి ఒక్కరు గమనించాలి. డౌన్ లో ఏదైతే మనకి రైజ్ టికెట్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, రైజ్ టికెట్ క్లిక్ ఇవ్వండి. సెలెక్ట్ టాపిక్, రీఛార్జ్ సర్వీస్ ఇష్యూ, మొబైల్ నంబర్, ఆ రీఛార్జ్ ఏదైతే జరగలేనో మొబైల్ నంబర్ ఇస్తారు, టైపింగ్ ఏం చేయాలి. మై రీఛార్జ్ సక్సెస్ఫుల్ బట్ నాట్ యాక్టివేటెడ్ అదర్ మొబైల్, ప్లీజ్ సాల్వ్ ది మై ప్రాబ్లం. ఈ విధంగా, అంటే మీరు ఏదైతే టైపింగ్ చేస్తున్నారో వారికి అర్థం కావాలి అంతే. ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, గాబర పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఇది అర్థం కాకపోతే సేమ్ దీన్ని ఏదైతే ఉందో ఒక్కసారి ఇట్లా కాపీ చేసుకోండి, బయటకు వచ్చేసేయండి. ప్రతి ఒక్కరి ఫోన్ లో క్రోమ్ ఉంటది కదా, క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి తెలుగు ట్రాన్స్లేషన్ ఉందిగా, ఇక్కడ ఇంగ్లీష్ టైప్ చేస్తే తెలుగు వస్తుంది కింద. నా రీఛార్జ్ విజయవంతమైంది కానీ ఇతర మొబైల్ యాక్టివేట్ కాలేదు, దయచేసి నా సమస్యను పరిష్కరించండి. రైట్, మీకు ఇంగ్లీష్ లో టైప్ చేయడానికి రావట్లేదు, ఏముంది, తెలుగులో టైప్ చేయండి. నా రీఛార్జ్ విజయవంతమైంది కానీ ఇతర మొబైల్ యాక్టివేట్ కాలేదు, దయచేసి నా సమస్యను పరిష్కరించండి, తెలుగు వస్తుందిగా. అదే ఇక్కడ ఇంగ్లీష్ లో వచ్చిందిగా, ఇక్కడ కాపీ చేయండి, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, సరిపోద్దిగా. అంటే మనము మన అరచేతిలో ఫోన్ ఉంది, దాన్ని ఉపయోగం అనేది మనకు తెలియాలి, ఎలా వాడుకోవాలి. వాళ్ళు సపోర్ట్ చేయలే, వీళ్ళు సపోర్ట్ చేయలే కాదు, మనము ఎంత తెలుసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ విధంగా మనము యాడ్ ఫండ్ సమస్య వస్తే చేసుకుంటాము, లేదంటే మొబైల్ రీఛార్జ్ కాకపోయినా ఇక్కడే సమస్యకి పరిష్కారం అవుతుంది అన్నట్టు. ఓకే, నేను ఇప్పుడు యాప్ నేను రెండు వాడుతున్నా, అంటే నేను ఎవరికైనా రెఫర్ ఇచ్చినా వచ్చిన అమౌంట్ ఎక్కడ చూసుకోవాలి,
మళ్ళీ నేను సపరేట్ పోయి యాప్ ఓపెన్ చేయాలా? లేదు, కింద జెడ్ బజార్ కనపడుతుందిగా, ఓపెన్. చూడండి ఎంత ఈజీగా అవతల నుండి ఇవతలకు రానిక జస్ట్ సెకండ్లలో మాత్రమే వచ్చేసినాము. సెకండ్లలో వచ్చేసినామండి. చాలా క్లియర్ గా ఉంది యాప్ అనేది. దీన్ని ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇంకా చాలా మంది అయితే యాప్ అప్డేట్ అయిన తర్వాత, ఈ జెడ్పే యాప్ అప్డేట్ అయిన తర్వాత, సార్ నా అమౌంట్ కనపడడం లేదు సార్ అని టెన్షన్ పడిపోతున్నారు. దయచేసి ఎవరు టెన్షన్ పడకండి. మీ అమౌంట్ ఎక్కడికి పోలేదు. కంపెనీ ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇచ్చే కంపెనీలో మనం ఉన్నాం కానీ తీసుకునే కంపెనీలో మనం లేమండి. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరిది. మీరు గాబరా పడకుండా, టెన్షన్ పడకుండా, ఏదైతే మీ జెడ్పేఐడి పాస్వర్డ్ ఉందో దాన్ని సేవ్ చేసుకుంటారు కదా, ఇమ్మీడియట్ గా ఇక్కడ మీ సర్వీస్ వ్యాలెట్ లో అమౌంట్ కనపడకుంటే మీరు జెడ్ బజార్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఇన్స్టాల్ అని కనపడుతుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి, లాగిన్ అయిపోండి. సేమ్ ఐడి సేమ్ పాస్వర్డ్ తో ఇక్కడ పైన ఏదైతే ఈ చుక్కలు కనపడుతున్నాయో ఆ చుక్కల్ని క్లిక్ ఇస్తే మీ ఫండ్ అనేది ఇక్కడ ఉంటుంది. అయ్యో నా ఫండ్ ఇక్కడ ఉంది ఏంటి, నేను అక్కడికి తీసుకుపోవాలి. ప్రజెంట్ ఆప్షన్ ఉందండి, బిజినెస్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఈ బటన్ అనేది ఆప్షన్ ఉంది. ఇంకా 3 రోజులు మాత్రమే. మళ్ళీ ఇది పర్మనెంట్లీ ఉంటదని గుర్తు పెట్టుకోకండి ప్రతి ఒక్కరు. 3 రోజులు మాత్రమే ఈ ఆప్షన్ ఉంటదండి. నాకు తెలిసి యాప్ లో మొత్తము ఆల్మోస్ట్ ఎక్కడ కానీ మిస్ అయ్యలేను అనుకుంటున్నా. ఒకవేళ మిస్ అయ్యింటే మీకు ఎవరైతే మెంటర్ ఉంటారో వాళ్ళని కూడా ఒకసారి టచ్ చేయండి. మళ్ళీ మన అద్భుతమైన గ్రేట్ లీడర్ కూడా దీని గురించి, టెక్నికల్ ఇష్యూ గురించి చెప్తాడు సబ్జెక్టులు. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వండి. ఇంతసేపు నా మాటలు అర్థమైన అర్థం కాకపోయినా మీరు చూసినారు కదా, సారీ యూట్యూబర్ని కాబట్టి వీడియో చూసినారు అనే కిందకి వస్తుంటది. ఇంతసేపు ఈ మీటింగ్ విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.